దేశ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనే గందరగోళం కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య కొంత గందరగోళం కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీ సాధించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి మెజారిటీ వచ్చే ప్రక్రియ అయితే కనిపించట్లేదు. కానీ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా జమిలీ ఎన్నికలకు మద్దతు తెలుపునట్టు తెలిపారు. అయితే ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కూడా వైసీపీ ఎంపీలు కూడా బీజేపీకి సపోర్ట్గా జమిలీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. వాళ్ళు కూడా పాజిటివ్గా ఓట్లు వేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మద్దతు కోసం ఇండియా కూటమి తెగ ప్రయత్నిస్తూ ఉంది. ఇండియా కూటమికి సంబంధించి ఉన్నటువంటి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ ఆయనకి 40% ఓట్ బ్యాంక్ ఉండటంతో ఆ ఓట్ బ్యాంకును క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఇండియా కూటమి విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంది. ఈ కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే తమకు మరింత బలం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇండియా కూటమికి సంబంధించి నేతలందరూ కూడా భావిస్తున్నట్టు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావాలంటే మమతా బెనర్జీ వల్లే అవుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. వాస్తవానికి మమతా బెనర్జీ, రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరింత కాలంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా రాష్ట్రాల వారీగా మరింత కృషి చేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాల వల్ల మమతా బెనర్జీ బయటకు వెళ్ళి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినటువంటి నేపథ్యంలో గత 15 ఏళ్లుగా వెస్ట్ బెంగాల్లోనే మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు. అయితే ఇండియా కూటమికి సంబంధించి మమతా బెనర్జీ కానీ కూటమి పగ్గాలు అప్పచెప్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి కూటమిలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మమతా బెనర్జీకి జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా వీళ్ళిద్దరు కలిస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ 2 బీజేపీలో కూటమిలో ఉన్నాయి. ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళు మద్దతుగా ఉన్నారు. సో ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి తీసుకుంటే మాత్రము ఆ కూటమికి మరింత వెసులుబాటు ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవాలన్నా, రాష్ట్రంలో దేశంలోకి సంబంధించి కూటమిని ఎదుర్కోవాలన్నా కూడా ఎవరో ఒకరితో ఉంటేనే వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందనేది కూడా వైసీపీ శ్రేణులు ఆలోచిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటి ఒక అంశం మీద మాత్రము చర్చనీయాంశంగా జరుపుతూ ఉన్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలోకి వెళ్తే మాత్రము ఆయనకు పెరిగే ప్రాధాన్యత కావచ్చు, అలాగే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఒక సపోర్ట్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కూటమిలోకి రావాలనేటువంటి ఒక ఆహ్వానం అయితే జగన్మోహన్ రెడ్డికి అందినట్టు కూడా తెలుస్తుంది. అయితే మమతా బెనర్జీకి ఇండియా కూటమికి సంబంధించిన పగ్గాలు ఇస్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కూటమిలోకి ఎంట్రీ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీకి సంబంధించి ఆమె ప్రాంతీయ పార్టీని అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. అలాగే ఏపీకి సంబంధించి కూడా ప్రాంతీయ పార్టీని అభివృద్ధి చేసడంలో జగన్మోహన్ రెడ్డికి దిట్టగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఇండియా కూటమికి సంబంధించి రాజకీయాలు చేస్తే మాత్రము బీజేపీని ఖచ్చితంగా ఓడించవచ్చు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరి మమతా బెనర్జీ మాట విని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇండియా కూటమిలో చేరితే మాత్రము ఖచ్చితంగా ఏపీ రాజకీయాలు, దేశ రాజకీయాలు కూడా మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరతారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. చేరితే మాత్రము దేశ రాజకీయాల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.